టీడీఆర్లు తీసుకోమని కానీ నేనేం చెప్పట్లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. మొన్న ఇప్పుడు మనం ఎంత ట్రై చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక 30 మంది వచ్చాము, ఇక్కడ మాకు టీడీఆర్లు వద్దు ల్యాండ్ కావాలని ఇక్కడ చెప్తే మనకి సమస్య సాల్వ్ అవ్వదు. వాట్సాప్ గ్రూపుల్లో తిట్టుకుంటే కొట్టుకుంటే అరుచుకుంటే మనకి సాల్వ్ అవ్వదు. 1,00,000 కోట్ల మంది ఫైట్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, కొన్ని లక్షల మంది ఫైట్ చేస్తే తెలంగాణ వచ్చింది, వేల మంది ఫైట్ చేస్తే జిల్లాలు సపరేట్ అయినాయి. అట్లీస్ట్ 100 మంది ఫైట్ చేస్తే కదా వాటర్ పోయేది. ఇక్కడ ఇది ఒకటి అంతా మాఫియా నడుస్తుంది అనేది, ఇక్కడ పట్టా భూమి అనేది, ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి అనేది, జనాలు సఫర్ అవుతున్నారు అనేది గవర్నమెంట్కి తెలియదా? తెలుసు, కానీ వేరే జనాలకి ఎక్కడ తెలియట్లా. మనం ఏం చెప్పట్లా, మనం ఇట్లా ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం తప్ప మనం ఎప్పుడైనా రోడ్డు ఎక్కామా? ఎప్పుడూ ఎక్కలేదు. ఏం ఫైట్ చేసాం? వాట్సాప్లో అయితే ఫైట్ చేసుకుంటాం, బయటకు వచ్చి అయితే మాట్లాడం. ఇంకెట్లా వస్తాయి మనకి? ఇది నేను రియాలిటీ చెప్తున్నా. నేను ఎవ్వరు హర్ట్ అవ్వాలని కాదు, నాది బఫర్ జోన్లో వస్తే ఎన్నాళ్ళని పోరాడతాను ఒక్కదాన్ని. హరీష్ గారు వస్తారు, కేఆర్ గారు వస్తారు, ఇంకో 2-3 వస్తారు. ఎప్పుడు వస్తారు? 10 మంది అవుతారు. 10 మందితో ఏమవుతుంది? 10 మంది మేము వెళ్ళిన ప్రతిసారి మాకు వెనకాల 5,000 మంది ఉన్నారంటే ఎక్కడా లేరు, మాట్లాడట్లేదు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో టీడీఆర్ వస్తే నేను కూడా తీసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే జనాలు లేనప్పుడు ఇది డెఫినెట్లీ మనం విన్ అవ్వలేం, జనాలు ఉంటేనే విన్ అవ్వగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎస్టీపీ ప్రాబ్లం అయింది 196 పక్కన, 40-50 మంది రఘునందన్ గారి దగ్గరికి వచ్చారు. ఈరోజు ఎస్టీపీ ఆగింది. ఏదో ఒక పొలిటికల్ డెఫినెట్లీ మనకి హెల్ప్ ఉండాలి. ఇక్కడ ఉన్నది గెలిచింది, పవర్లో ఉన్నది ఇద్దరే, ఒకటి ఎమ్మెల్యే, ఇంకొకళ్ళు ఎంపీ. నేను నా ప్రాబ్లంలో నా ఇష్యూలో నేను గెలవటానికి ఈ రోజు దాకా నాకు ప్రతి క్షణం తోడుగా ఉండింది, హెల్ప్ చేసింది ఒకటి రంగనాథ్ గారు, రెండోది రఘునందన్ గారు. నాకు వాళ్ళ మీద బాగా నమ్మకం, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. సో ఓకే, రంగనాథ్ గారి దగ్గర ఇప్పుడు టీడీఆర్స్ అనేది అయిపోయింది, ఫిక్స్ అయింది అని చెప్తున్నారు, జీవో వచ్చింది, ఆయన ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మొన్న 10 మంది వెళ్తే టీడీఆర్లు తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు రఘునందన్ గారు ఉన్నారు, ఎంతమంది మనం రఘునందన్ గారి దగ్గరికి వెళ్ళాం? ఇప్పుడు ఆయనే కదా ఎంపీ, మనకేమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అవ్వాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వాలి కదా. సో అందరూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నమ్ముతున్నారు అని అంటే నేను డెఫినెట్లీ, నన్ను అడిగారు ఎవరో అపాయింట్మెంట్ తీసుకోమని, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. బట్ రావటానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఫైట్ చేయడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? రోడ్డు మీదకి ఇల్లు వదిలేసి, ఇల్లు కదిలి స్థలాల కోసం, భూముల కోసం బయటికి వచ్చి ఫైట్ చేయటానికో, ఫైట్ అంటే మనం ఏం బస్సులు తగలెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి మీద పెప్పర్ స్ప్రేలు కొట్టాల్సిన అవసరం లేదు.